బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ను ప్రకటించారు. ఇందుకోసం సుమారు 20,000 మంది దరఖాస్తు చేసుకోగా దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కేవలం 5గురిని బిగ్ బాస్ 9వ సీజన్కు ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ 5గురు కంటెస్టెంట్లు ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9కు ఎంపికైన కంటెస్టెంట్లలో మాస్క్ మ్యాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతని పేరు హరీష్ అట. అగ్ని పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్కులన్నింటినీ ఈజీగా కంప్లీట్ చేశాడట మాస్క్ మ్యాన్. కొన్ని టాస్కుల్లో ఇతని స్పీడ్ని చూసి జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇతను బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్గా అడుగు పెడితే ఫన్ అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావించిందిట. అందుకే చూడడానికి ఎంతో ఫన్నీగా కనిపించే ఈ మనిషిని బిగ్ బాస్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేశారట. అలాగే బిగ్ బాస్ హౌస్ రాణించాలంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండాలి. కానీ ఈ మాస్క్ మ్యాన్లో అదేమీ లేదని తెలుస్తోంది. పైగా హౌస్లోకి ఎంటర్ అయ్యాక తోటి కంటెస్టెంట్స్ అందరితోనూ కలిసిపోవాల్సి ఉంది. గ్రూప్ టాస్కులు కూడా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్క్ మ్యాన్లో ఆ కలివిడితనం లేదు. పైగా ఇతని షో మొత్తం మాస్క్ పెట్టుకునే కనిపిస్తాడట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మాస్క్ మ్యాన్తో పాటు శ్వేతారెడ్డి, ప్రియా శెట్టి, దివ్యాంగుడు ప్రసన్న కుమార్, ఆర్మీ జవాన్ శ్రీధర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.